హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎస్కే ఫ్రమ్ 2-3 వీక్స్ బ్యాక్ చేసిన హర్రర్ ఫ్యాట్స్ మంచి రెస్పాన్స్ వచ్చింది. అందుకే దానికి తోడు మీకు ముందే చెప్పా పార్ట్ 2 తీసుకొస్తానని. అలానే మంచి వ్యూవర్షిప్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మీకోసం పార్ట్ 2 కూడా తెచ్చేసి దీనికి కూడా మంచి రెస్పాన్స్ ఇస్తారని కోరుకుంటూ ఈ వీడియోని ఇక స్టార్ట్ చేస్తున్నా. ఇక మొదలెడదామా? ఫ్యాక్ట్ నెంబర్ 1. గాయస్, మనలో చాలామందికి దెయ్యాలంటే భయమే. అది కొన్ని సిచ్యువేషన్స్లో మాత్రమే. కానీ నేను ఇప్పుడు చెప్పే ఈ ఫోబియా ఉన్న వాళ్ళు మాత్రం దెయ్యం పేరు వినగానే ప్యాంట్ తడుపుకుంటారు. అవును గైస్, ఆ ఫోబియా పేరు పాస్మోఫోబియా. ఇది ఉన్నవాళ్ళు దెయ్యం పేరు వినగానే భయపడతారు. మీ ఫ్రెండ్స్లో కూడా ఎవరికైనా ఈ ఫోబియా ఉంటే కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 2. గాయస్, మీరు ఈ విషయం వినగానే ఖచ్చితంగా ఆలోచిస్తారు. ఏంటంటే కొంతమంది సైంటిస్టులు నమ్ముతారు ఏంటంటే మనం ఎవరైతే దెయ్యాలు ఉన్నాయి అని బలంగా నమ్ముతారో వాళ్ళకి మాత్రమే దెయ్యాలు కనిపిస్తాయి, ఇంకా ఇబ్బంది పెడతాయి అని సైంటిస్టులు చెప్తున్నారు. అంటే మైండ్ సెట్ నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్ విషయాలన్నీ జరుగుతాయి, పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్ విషయాలు జరుగుతాయి. ఇది వాళ్ళు చెప్పాలనుకున్నది. ఇట్స్ ఏ క్రేజీ కదా. ఫ్యాక్ట్ నెంబర్ 3. గాయస్, మీరు ఎప్పుడైనా సరే ఈ కొన్ని ప్లేసెస్లో ఒంటరిగా తిరగకూడదు. ఒంటరిగా తిరిగినా సరే మీరు హెడ్సెట్స్ లేదా ఇయర్ ఫోన్స్ వాడటం చాలా మంచిది. ఆ ప్లేసెస్ ఏంటంటే హాస్పిటల్స్లో నైట్ టైం చాలా తక్కువ క్రూ ఉంటుంది కాబట్టి ఒంటరిగా అటు ఇటు తిరగకూడదు ఎక్కడ. తర్వాత ప్లేస్ రైల్వే ట్రాక్స్లో నైట్ టైం అస్సలు తిరగకూడదు. అది చాలా ప్రమాదం. తిరిగినా సరే హెడ్సెట్స్ లేదా ఇయర్ ఫోన్స్ కంపల్సరీగా పెట్టుకోవాలి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఆ టైంలోని మీ మైండ్ మీతో మైండ్ గేమ్ ఆడుతుంది. నిజం చెప్తున్నా, ఆ టైంలో మీరు ఒంటరిగా నడుస్తున్నప్పుడు మీకు అనిపిస్తుంది మీ వెనక ఎవరో వస్తున్నారు, మీ పక్కన ఎవరో ఉన్నారు, మిమ్మల్ని ఎవరో గమనిస్తున్నారు. ఇలాంటివన్నీ అనిపిస్తాయి అన్నమాట. ఏమో అది నిజం కూడా అవ్వచ్చు. మీ మైండ్ని డైవర్ట్ చేసుకోకపోతే అది మిమ్మల్ని చంపేసే అవకాశాలు కూడా ఉన్నాయి. మీ ఆలోచన ఇంకా కొన్ని ఇల్యూజన్స్ కూడా కనిపిస్తాయి. అది దెయ్యాలా లేక మీ ఇల్యూజన్ అనేది కనిపెట్టడం చాలా కష్టం. మీ బుర్ర పిచ్చెక్కిపోతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 4. గైస్, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం దెయ్యాలు ఎక్కువగా చలికాలంలో ఉంటాయని. ఆ చలికాలంలో కూడా మీరు ఈ పని చేస్తే ఖచ్చితంగా మీకు ఆ దెయ్యం ఎదురుపడే అవకాశాలు ఉన్నాయి, మీ బాడీ షవర్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అదేం పని అంటే నైట్ టైం షర్ట్ విప్పి పడుకోకూడదు. ఇలా పడుకునే వాళ్ళని దెయ్యాలు డిస్టర్బ్ చేస్తాయి. ఇంకా మీ బాడీ పైన ఎక్కువ టెంపరేచర్ ఉండదు కాబట్టి అలాంటప్పుడు మీరు చాలా వీక్గా ఉంటారు. అప్పుడు వాటికి ఇంకా ఈజీగా ఉంటుంది మిమ్మల్ని పట్టి పీడించడానికి. ఇది నేను కాదు, పారానార్మల్ ఎక్స్పర్ట్సే చెప్పారు. ఫ్యాక్ట్ నెంబర్ 5. గైస్, పారానార్మల్ క్యాలిక్యులేషన్స్ ప్రకారం నైట్ 3 o'clock నుండి 3:45 మధ్యలో ఎక్కువ న్యాచురల్ డెత్స్ జరుగుతున్నాయి. మనం పూర్తి నిద్రలోకి వెళ్ళేది కూడా అదే టైం. మనం తెలియకుండానే నవ్వుతాం, తెలియకుండానే ఏడుస్తాం, ఏదేదో మాట్లాడతాం, కదులుతాం, దొరుకుతాం, తిరుగుతాం అదే టైంలో. ఆ సిచ్యువేషన్లో మనం ఎటు కదలలేని పరిస్థితుల్లో ఉంటాం కొన్నిసార్లు. అలాంటి సిచ్యువేషన్ వచ్చిందంటే దానికి అర్థం మీ పక్కనే ఏదో నెగిటివ్ పవర్ ఉందని అర్థం, నెగిటివ్ స్పిరిచువల్ పవర్ ఉందని అర్థం. ఆ స్పిరిచువల్ పవర్ మిమ్మల్ని కదలనివ్వకుండా దాని ఆధీనంలో మిమ్మల్ని ఉంచుకోవడానికి ట్రై చేస్తుంది. దాన్ని తప్పించుకోవాలంటే ఏం లేదు, మైండ్ డైవర్ట్ చేసుకోవడమే. ఫ్యాక్ట్ నెంబర్ 6. మనం నిద్రపోయే సమయంలో కళల్లో ఎవరైనా సరిగ్గా కనిపించకుండా వాళ్ళ మొహం బ్లర్గా ఉండటం, వాళ్ళు దూరంగా ఉండటం, మనల్ని చూస్తుండటం, ఏం చేయకుండా అలా మనకి కనిపిస్తుందంటే అర్థం మీ పడుకున్న మీ తల దగ్గరే ఏదో స్పిరిచువల్ పవర్, ఎనర్జీ లేదా దెయ్యాన్ని కూడా అనొచ్చు ఉండే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. అంటే భయపడొద్దు. ఇదంతా మీరు పట్టించుకుంటేనే మీకు తెలుస్తుంది, పట్టించుకోకపోతే ఇదంతా కళ్ళలోనే కలిసిపోతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 7. మీరు చాలా సందర్భాల్లో బాడీ షవర్ అంటే ఒక్క క్షణం వణకటం ఆ ఫీల్ని ఖచ్చితంగా సిచ్యువేషన్ ఫేస్ చేసి ఉంటారు. అంటే నైట్ టైం దానికి అర్థం మీ లోపల నుంచి ఏదో బయటికి వెళ్ళింది. ఇదే విషయం మీద మా నాన్నమ్మని అడిగితే ఏం చెప్పిందంటే ఏదో గాలి నీ లోపల నుంచి వెళ్ళి ఉంటుంది, అంటే గాలి లోపల నుంచి బయటికి వెళ్ళేటప్పుడు అలా అనిపిస్తుంది అని చెప్పింది. గాలి అంటే ఇక్కడ స్పిరిచువల్ ఎనర్జీ లేదా నెగిటివ్ పవర్. మన భాషలో ఒక ఆత్మ, గోస్ట్ అని కూడా అనొచ్చు. అది మన లోపల నుంచి ఎందుకు బయటకు వెళ్ళిందంటే అది వస్తుంటే మనం ఎదురుగా వెళ్ళి ఉంటాం, మనం దాన్ని పట్టించుకోం. అదే మంచిది. అదే పట్టించుకొని దాన్ని వెతకడం మొదలు పెడితే అది మనల్ని పట్టించుకుంటుంది. కాబట్టి వదిలేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 8. గాయస్, ఇది మాత్రం జాగ్రత్తగా వినండి. ఎవరైనా పిల్లలు రూమ్లో కానీ ఎక్కడైనా ఒంటరిగా వాళ్ళలో వాళ్ళే గాలిలోకి చూస్తూ మాట్లాడుతున్నారు అంటే
మీరు సడన్గా వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు. ఏదైనా దూరంగా ఏదైనా సౌండ్లు చేస్తూ వాళ్ళు మన వైపు చూసి అప్పుడు నవ్వుతూ ఓకే అప్పుడు అనుకుంటే వెళ్ళండి దగ్గరికి. ఎందుకంటే కొన్ని రకాల ఎనర్జీస్ ఉంటాయి. అవి ఎలా ఉంటాయంటే చిన్నపిల్లలకు మాత్రమే కనిపిస్తాయి. చిన్నపిల్లల పవర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఎలా అంటే, వాళ్ళకి మనకంట ఐ పవర్ ఎక్కువగా ఉంటుంది. మనం చూడలేని ఎన్నో విషయాలను వాళ్ళు చూడగలరు. అలానే కొన్ని రకాల స్పిరిచువల్ ఎనర్జీ పిల్లలతో ఆడుకోవడానికి ఇష్టపడతాయి, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడానికి ఇష్టపడతాయి. వాళ్ళని మాత్రమే అవి దగ్గరగా ఉండి మాట్లాడటానికి ఇష్టపడతాయి. ఎందుకంటే అవి కూడా ఒంటరిగా ఉంటాయి. మనం సడన్గా వెళ్ళటం వల్ల అవి డిస్టర్బ్ అవుతాయి, మన పిల్లలు డిస్టర్బ్ అవుతారు. అది వాటికి నచ్చదు. అప్పుడు అవి మనల్ని డిస్టర్బ్ చేయడానికి ట్రై చేస్తాయి. కాబట్టి మీరు వెళ్ళేటప్పుడు ఏదో ఒక సౌండ్ చేసేయండి. ఆయన ఏదో ఒకటి దూరం నుండి సౌండ్ చేసి రావచ్చను ఏదో చెప్పి దగ్గరికి వెళ్ళండి. ఖచ్చితంగా ఇలానే చేసి వెళ్ళండి. పారానార్మల్ ఎక్స్పర్ట్స్ చెప్తూనే విన్నానంటే వాళ్ళు రాసిన ఆర్టికల్స్లో చూశాను. ఫ్యాక్ట్ నెంబర్ 9 గైస్, నేను ఎక్కువగా ఈ విషయాన్ని విన్నా ఇంకా చూసా కూడా. ఎంతవరకు నిజమో నాకైతే తెలీదు. అదేంటంటే మిర్రర్తో ఎక్కువగా ఆటలాడకూడదు. అవును గైస్, మీరు మిర్రర్ వరల్డ్ గురించి వినే ఉంటారు. మనం ఎక్కువగా మిర్రర్తో ఆడుకుంటే మిర్రర్ వరల్డ్ డిస్టర్బ్ అవుతుందంట, లేదా మీ స్పిరిట్ మీతోనే కాంటాక్ట్ అవుతుందంట. ఇది ఎంతవరకు నిజమో నాకు కూడా తెలీదు. జస్ట్ ఇంటర్నెట్లో అలా వైరల్ అవుతుందో చూసా అంతే. మీరు పెద్దగా పట్టించుకోవద్దు, ఎందుకంటే నా విషయాలు ఎక్కువగా పట్టించుకుంటే మీ బుర్ర పాడైపోతుంది. జస్ట్ ఇవి ఇంట్రెస్ట్గా ఉంటాయి, విని వదిలేయడమే. ఫ్యాక్ట్ నెంబర్ 10 చివరగా మీ బుర్రలో బ్లాస్ట్ అవబోతున్నాయి. గైస్, మీరు ఈ కొన్ని సౌండ్స్ని నైట్ టైం ఇగ్నోర్ చేయాల్సి ఉంటుంది. అస్సలు డిస్టర్బ్ చేయకూడదు. విన్నట్లు వదిలేయాల్సిందే. వాటిల్లో మొదటిది డాగ్ సౌండ్స్ ఇన్ నైట్ టైం. ఎందుకంటే వాటి సౌండ్స్ నైట్ టైం మనల్ని కాపాడుతున్నాయి. అవును గైస్, మీరు విన్నది కరెక్టే. వాటి సౌండ్స్ నుండి వచ్చే వైబ్రేషన్ మన దగ్గరికి స్పిరిచువల్ ఎనర్జీస్ రాకుండా చేస్తాయి. అవి ఏవో చూడకుంటే ఎందుకు అరుస్తాయి? ఏదైనా చూస్తేనే కదా అరుస్తాయి. అవి అరవటం వల్ల అవి దూరంగా వెళ్ళిపోతాయి. కాబట్టి నైట్ టైం డాగ్స్ అరిస్తే వాటిని అసలు డిస్టర్బ్ చేయకండి, వాటిని అలాగే వదిలేయండి. రెండోది వచ్చేసి క్రోస్. సాధారణంగా రాత్రిపూట కాకులు అస్సలు అరవు, క్రోస్ అస్సలు అరవు. కానీ కొన్ని సిచ్యువేషన్లో కొన్ని సమయాల్లో మాత్రం అవి అరుస్తాయి. ఆ టైంలో వాటిని ఇగ్నోర్ చేయాల్సిందే. అసలు అవి ఎందుకు అరుస్తాయో పట్టించుకోకపోవడమే మంచిది. అసలు బయటకు కూడా వెళ్ళకూడదు. ఇప్పుడు చెప్పే సౌండ్ ఖచ్చితంగా పట్టించుకోవాలి, అస్సలు వదలకూడదు. ఆ సౌండ్ని వదిలేస్తే మనకే ప్రమాదం. అదే దోమలు చావ కొడతాయి నైట్ పూట చెవుల దగ్గరకు వచ్చి సౌండ్ చేస్తూ. వాటిని అస్సలు వదలొద్దు, చంపేయండి. ఇంతే గైస్, ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేస్తారు, దీనికి కూడా మంచి రీచ్ చేస్తారని నమ్ముతున్నా. ఇక్కడ చూపించే విధంగా కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇస్తే నాకు కూడా పుషప్లా ఉంటుంది. కొంచెం ఇంకా 1000కి దగ్గరగా ఉన్నాం, ఇంకా 500. ఇంకా జాగ్రత్తగా ఉండండి, అన్నిటిని ఇగ్నోర్ చేయండి. మీ లైఫ్ మీరు బతకండి, తినండి, ఎంజాయ్ చేయండి. ఇక ఉంటా, బాయ్.